కోస్తావా కొయ్యి నల్లేరు చూడు అంత బారుగా ఉంటే ఆ చిన్న సరిపోయిద్దా మమ్మీ అసలు చూడు ఇదిగో ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఇదిగో ఇదిగో అదిగో చూడు ఇది ఇక్కడ కోసేనా అక్కడ దాకా వెళ్ళింది అది ఎల్లా మళ్ళీ వచ్చిద్దిలే కొయ్యి అయ్యో దొరత వచ్చింది మమ్మీ ఇంకోటి కొయ్యి అది కూడా కొయ్యి ఇది ఇచ్చుడు ఇచ్చుడు అది ఇంకొక చిన్న ముక్క కొయ్యి ఓకే చాలా సరిపోయిద్దా మొత్తం ఆకుతో శుద్ధ వేసేయటమే ఆకేను ఇంకోటి కొయ్యి మమ్మీ చాలదు తమలపాకులు చూసారా మా అత్తగారు అడ్డబెట్టారు సూపర్ సూపర్ ఏ పొట్టు పొట్టు హాయ్ పొట్టు చూడు మమ్మీ అంత తీగ ఉంది ఏం చేసుకుంటావు ఇదిగో అక్కడ కొయ్యి ఇంకో ముక్క అదిగో అక్కడ కొయ్యి అక్కడ కొయ్యి ఓకే దడుతావు అది నల్లేరు నల్లేరు పచ్చడి చేద్దామండి రేపు నల్లేరు ఓకే నాకు కవర్ ఇవ్వు వీళ్ళ చెట్లన్నీ ఒకసారి చూసేసేయండి చెట్లు జామ చెట్టు తమలపాకు ఇదిగోండి నల్లేరు చూసారు కదా చూసారా ఎలా పాకిస్తున్నారు నల్లేరు ఇదేమో మామిడి చెట్టు తమలపాకు ఆకులు చూసారండి ఎంతెంత ఉన్నాయో పొట్టు బాయ్ 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 ఇక్కడ కూడా పెట్టారండి నల్లేరు హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి గంగాని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటి ఎలా చేస్తాను హెల్త్కి ఎంత మంచిది అది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు వీడియోలో అయితే మనం నేర్చుకుందామండి మనం చక్కగా ఆ రెసిపీ అనేది చేసుకుందాము కర్రీ అయితే కాదండి ఈరోజు చేసేది మొన్న నేను మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ నల్లేరు కాడ అయితే ఉందండి అక్కడ పెద్ద కాడ అయితే ఉందన్నమాట నల్లేరు చెట్టు సో తీసుకొచ్చాను అనమాట అది ఈరోజు అయితే కుదిరిందనమాట పచ్చడి చేయడం అనేది మన ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ అయిన నల్లేరు పచ్చడి చేసుకుందామండి నల్లేరు చట్నీ చేసుకుందాము ఈరోజు నేను ఏ ప్రాసెస్లో చేస్తాను ఎలా అయితే బాగుంటుంది ఏంటనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో మనమైతే ఈరోజు నల్లేరు పచ్చడి చేసుకుందామండి ఓకేనా అండి చాలా చాలా హెల్త్కి మంచిది అని చెప్పేసి అంటారు పెద్దలు యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్ అనమాట ఈ నల్లేరు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ట్ ద్వారా ప్లస్ అలాగే లాంగ్ వీడియో ద్వారా అందరూ చెప్తున్నారు సో మన ఛానల్లో మనం కూడా నల్లేరు పచ్చడి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేసేలాగా మనం చేద్దామండి సో అది ఎలా చేస్తే బాగుంటుంది ఎలా అయితే టేస్ట్గా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు సింపుల్గా చాలా చాలా సింపుల్గా నేను ఎలా చేస్తాననేది మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే మాటే ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా అండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఓకే చాలు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకో మాట అండి ఆ నల్లేరు నేను మా అత్తయ్య దగ్గర నుంచి ఎలా తీసుకొచ్చాను ఏంటనేది ఆ వీడియో కూడా పెడతాను ఓకేనా ఆ వీడియో కూడా మీకు చూసేసేయండి ఇక వెళ్ళిపోదామా చట్నీలోకి ఓకే చలో కనిపిస్తుందండి మీకు ఇదేంటో నల్లేరు అనమాట అండి
ఇది మామూలుగా అట్లా పట్టేసేసుకుంటే చేతులన్నీ బాగా దొదలు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటారండి. సో మనం అలా పట్టేసుకోకుండా వాటిని అంటే దీనికి సేఫ్టీ ఏంటంటే ఆ చేతికి మనం దీన్ని కట్ చేయాలంటే చేతికి హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా 2 చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ నల్లేరు అనేది మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవ్వండి నేను మనం తెచ్చినవి. నేను ఆల్రెడీ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను హ్యాండ్కి. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు వీటిని మనం చాలా చిన్న పీసులుగా కట్ చేసేసుకొని నూనెలో అయితే వేపుకుందామండి. అది ఎలా ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఇవి మనం కట్ చేసేసుకుందామండి చక్కగా. అంటే పెద్దగా ఉన్నాయి కదా, ఈ సైజు ఉన్నాయి కదా, మనం చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఓకే అండి. అసలు ఫస్ట్ అయితే మన చట్నీకి మన నల్లేరు పచ్చడికి ఏమేం కావాలో నేను మీకు చూపించేస్తానండి. ఇదిగోండి ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలండి. ఇవి నేను చక్కగా ఇదిగోండి ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే చక్కగా లోపల దాకా వేగుతాయి అన్నమాట. సో ఓకేనా అండి. ఇదిగో ఎండుమిరపకాయలు ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలండి. మనం నల్లేరు అయితే ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీని తీసుకున్నాండి. మరి ఎక్కువ తీసుకున్నా మరి తక్కువ తీసుకున్నా మళ్ళీ పచ్చడి బాగోదనమాట. సో మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ తీసుకోవాలి, ఇవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. 2 కూడా సమానంగా ఉండాలన్నమాట. సో ఓకేనా అండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నల్లేరు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని చక్కగా శుభ్రంగా కడగాలన్నమాట. అవి కడుగుతాను. ఒక టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. ఎండుమిరపకాయలకి ఇంకా ఏమేమి వేస్తాననేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. 1 స్పూన్ మెంతులు వేసుకుందామండి. అదిగోండి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను మిరియాలు. చాలా బాగుంటుందండి. కంపల్సరీగా మీరు మిరియాలు అయితే వేసుకోండి చట్నీలో. నల్లేరు పచ్చడిలో మిరియాలు ఏంటండి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇదిగోండి మెంతులు, జీలకర్ర ఇంకొంచెం వేసుకున్న నష్టమేం లేదు. జీలకర్ర, మిరియాలు, మెంతులు, అలాగే ధనియాలు కూడా వేసుకుందామండి. ధనియాలు కూడా పచ్చడికి చాలా టేస్ట్ అన్నమాట. ధనియాలు డబ్బాలో పోయలేదన్నమాట. ధనియాలు కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఓకేనా అండి. చూడండి మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు. ఓకేనా. చాలా చాలా మంచి హెల్దీ అయిన ఐటమ్ అండి ఇది. పల్లెటూరులో బాగా చేసుకుంటారనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, నల్లేరు, ఒక 3 టమాటాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్నర జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూను మిరియాలు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనం వేపేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా చక్కగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఓకేనా. తర్వాత ఇదిగోండి ఇంత పెద్ద చిన్నులపాయ తీసుకోవాలండి మన పచ్చడిలోకి. ఇంత పెద్ద చిన్నులపాయ అయితే అంటే గబ్బం చూసారండి. ఇది ఎంతెంత మీకు చూపిస్తానండి. పెద్ద పెద్దగా మనం పచ్చట్లోకండి మన చట్నీస్లోకి మనం చిన్నులపాయలు ఎక్కువ వేసుకుంటే అందంగా ఉండేది. ఇదిగోండి ఇంత ఉందనమాట గబ్బం ఇది. సో నేను ఒక పాయ తీసుకున్నాను అనమాట. ఇది యాజ్ యూజువల్ మనం పచ్చట్లో జీలకర్ర వేస్తాం కాబట్టి ఆ తర్వాత మనం వేసుకుందాము. ఇవైతే ఫస్ట్ మనం ఒక్కొక్కటిగా వేపుకుందామండి. ఓకేనా. ఓకే అండి. ఫస్ట్ అయితే మనం ఎండుమిరపకాయలు వేపేసేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకున్నాను. బాండీ అయితే పెట్టేసేసాను. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, అలాగే ఇవి కూడా వేసేసేద్దామండి. మెంతులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు కూడా వేసేసేద్దాం. ఓకేనా. స్పూన్ తీసుకుందామండి. ఒక మాదిరి హైలో పెట్టి వాటిని చక్కగా వేపుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి. అంటే నేను ఇది చేయడం మొదటిసారి అన్నమాట. మొన్న అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అత్తయ్య చేసి పెట్టారు. అసలు చాలా చాలా టేస్ట్ అసలు ఎంతో అద్భుతంగా ఉందండి. చాలా బాగా అనిపించింది. సో ఇక అందుకని ఆలస్యం చేయకుండా ఇది కంపల్సరీగా మన ఛానల్లో పెట్టాలి ఈ వీడియో అనేది, మన వాళ్ళకు కూడా చెప్పాలి అని చెప్పేసి నేను అత్తయ్య దగ్గర నుంచి ఈ నల్లేరు అనేది తేవడం జరిగిందనమాట. సో ఇక ఈ రోజు అయితే నేను వీడియో అయితే చేసి చూపిస్తాం జరుగుతుందనమాట. ఇవి చక్కగా దోరగా వేపుకుందామండి. దగ్గరే ఉండి వేపుకుందాము, ఎటు వెళ్లకుండా మాడిపోతాయి అనమాట. దగ్గరే ఉండి చక్కగా దోరగా వేపుకున్నాం అనుకోండి
పచ్చడి కూడా చక్కగా మనకి మంచిగా అందంగా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా అండి. ఒక్కొక్కటి విడివిడిగా వేపుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇవి వేగిన తర్వాత మనం వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ అనేది చేసేసుకుని నల్లేరు కూడా వేపేసేసుకున్న తర్వాత టైం వేస్ట్ అండి. నాలుగు బాండీలు తీసుకొని 4 రకాలుగా వేపుకోవడం కన్నా ఇట్లా ఒక బాండీలోనే మనం అన్ని వేపేసేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి టైం కలిసి వస్తుంది. ఇవి కలుపుతూనే ఉండాలండి చక్కగా. అవి వేగి మంచి అద్భుతమైన సువాసన అయితే వచ్చిద్దనమాట. దగ్గరే ఉండైతే వేపుకుందాము. నల్లేరు కూడా కడిగి పెట్టేసేసుకున్నాను. ఇవి వేగంగానే మనం నల్లేరుని కూడా వేపేసేసుకుందాము. మెయిన్ చింతపండు కూడా వేయాలండి. చింతపండు చూపించలేదు ఏంటి గంగారు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. చింతపండు కూడా వేయాలి, అది కూడా చూపిస్తాను. ఎంత వేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను అనమాట. మనం టమాటాలు 3 వేస్తున్నాం కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. చింతపండు కడిగేసేసి మనం ఇప్పుడు ఈ వేపుతాము కదండి, ఈ వేపి నాటిలో వేసేస్తే అవి చక్కగా మెత్తబడిపోతాయంట. వాటర్లో నానబెట్టుకోవడం కన్నా మనం వాటర్లో నానబెట్టి ఆ వాటర్ కూడా వేస్తే ఏంటంటే కొంచెం పచ్చడి తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం కడిగి మనం చక్కగా దీంట్లో వేసేసుకుంటే అది చక్కగా ఈ వేడికి మెత్తగిలిపోతుంది అనమాట. సో వాటర్ అనేది కావాలి అనుకుంటే మనం వేడి వాటర్ అనేది వేసుకోవాలండి చట్నీలోకి, ఏ చట్నీలోకి అయినా సరే. చూసారండి చక్కగా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందామండి. ఓకేనా అండి. అవి ప్లేట్లోకి తీసేసుకున్నాము చక్కగా ఎండుమిరపకాయలు. ఇప్పుడు మరలా కొంచెం ఆయిల్ వేసుకుందాము. వేసేసుకుని వెంటనే మనం కడిగి పెట్టుకున్న నల్లేరు అయితే వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు కదా దగ్గు వస్తుందండి కొంచెం, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇవి కూడా సిమ్లో వేగనిద్దామండి. హై పెట్టేసేసి అదరా విదరా వేపేసేసుకోవద్దు. సిమ్ము పెట్టి చక్కగా మెత్తగా అవేలాగా వేపుకుందాము. ఇప్పుడు ఇవి సిమ్లో పెట్టేసేసేద్దామండి. సిమ్ పెట్టేసేసేసి మనం మూత అయితే పెట్టేసేసుకుందాము. ఇలా మూత అయితే పెట్టేసేసుకుందాము. ఓకేనా. సిమ్ చేసేసుకుందామండి. ఇది ఈ లోపల టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుందామండి. ఇదిగోండి చింతపండు, ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ, మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదు, మీడియం సైజు అనమాట. ఈ నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కడిగి మనం వేసేసుకుందాము. టమాటాలు కూడా వేసుకోవచ్చు అండి, నష్టం ఏమి ఉండదు. నీళ్లలో మాత్రం నానబెట్టద్దండి, ఎందుకంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఏదైతే పెట్టేసేసుకుందాం మనం. పెట్టేసేసుకుని నల్లేరు అయితే వేగనిద్దామండి. టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసేసేసి మనం చక్కగా కడిగేసేసుకొని కట్ చేసి పెట్టేసేసుకుందామండి. ఓకే అండి, నల్లేరు కూడా వేగిపోయినాయి. మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందామండి. ఇవైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకొని చక్కగా నెలలో ఒక్కసారైనా చేసుకుని తినారంటండి ఈ పచ్చడి. చూసారా వేగి ఎంత అయిందో. ఇందులో ఉండే పీచు పదార్థం అనేది మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అనే వాటిని మొత్తాన్ని కూడా తీసేస్తుందంటండి. కంపల్సరీగా ట్రై చేయండి మీకు అవైలబుల్ గా ఉంటే కనుక. ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్ గానే ఉంటున్నాయండి, మార్కెట్లో కూడా అమ్ముతున్నారు చక్కగా. మన 1 టౌన్ లో 2 టౌన్ లో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి అనమాట. అన్ని కలబంద ఒకటి అన్ని మనకి అవైలబుల్ గానే ఉంటున్నాయి. దొరకని అంటూ ఏం ఉండట్లేదండి, ఆల్రెడీ మనకు అన్ని దొరుకుతున్నాయి అనమాట. సో మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు మార్కెట్కో బయటకో వెళ్ళినప్పుడు కనిపిస్తే కనుక కంపల్సరీగా తీసుకొని మాత్రం చేసుకొని తినండి. మన హెల్త్ కి మనమే అండి బాధ్యులం. ఇంక దాంట్లో కొంచెం ఉంది కదా, ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. వేసేసుకొని మనం చక్కగా ఇప్పుడు టమాటా అయితే వేసుకుందామండి. సారీ అండి దగ్గుతున్నానని ఏమనుకోవద్దు. టమాటాలు కూడా వేసేసుకుందాం.
ఇవి కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం పచ్చడి అనేది చేసేసుకుందామండి. మీకు రోలు ఉంటే రోట్లో చేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మనం మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట. ఇలా మూత అయితే పెట్టేసేద్దామండి. ఓకేనా? ఇదిగోండి ఎండుమిరకాయలు వేపేసుకున్నాను, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను, చక్కగా వాటర్లో కడిగి నల్లిది కూడా వేపేసేసుకున్నాను. ఇక టమాటాలు కూడా వేగిన తర్వాత మనం ఇమీడియట్లీగా పచ్చడి చేసేసుకుందామండి. ఓకేనా? చూసారా, టమాటాలు వేయంగానే ఆయిల్ అంతా పడిపోయిందనమాట. సో మనం వంట అంతా అయిన తర్వాత గ్యాస్ అనేది క్లీన్ చేసుకుందాము. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో చేసుకోండి. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు రోల్ ఉంది కానీ బయట ఇప్పుడు చీకటి పడిపోయిందండి బయట. సో ఇక నేను బయట చేయడానికి కుదరదు అనమాట. ఈసారి చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా నేను రోట్లో చేసి చూపిస్తాను. అసలు యాక్చువల్గా అయితే రోట్లో చేసిన పచ్చడి అయితే ఇంకా బాగా రుచిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకైతే నైట్ అయిపోయింది కాబట్టి సో రోట్లో చేయడానికి కుదరదు అనమాట. అవి కూడా వేగేసిన తర్వాత మనం చక్కగా పచ్చడి అనేది చేసేసుకుందామండి. పోపు కూడా పెట్టుకుందాము, మీ ఇష్టం అండి. పోపు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక అట్లా కూడా తినేసేసేయచ్చు. పోపు పెట్టుకుంటే ఏంటంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఓకేనా? టమాటాలు అయితే వేగనిద్దామండి. సో చూసుకుందామండి, టమాటా కూడా వేగిందేమో. వావ్, టమాటా కూడా చక్కగా వేగిపోయింది, కావుతుందండి. వేగిపోయింది టమాటా కూడా చక్కగా. ఇది చూడండి, మీకు కావాలంటే ఇంకొక 2 కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మన నల్లేరు ఎక్కువ ఉండాలి కాబట్టి నేను నల్లేరు ఎక్కువ వేసాను అన్నమాట. టమాటా 3 వేసాను. ఇప్పుడు ఈ చింతపండు చక్కగా ఇట్లా దీంట్లో వేసేద్దామండి. వేసేస్తే చక్కగా వేడికి చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది మనం దించేసుకుందామండి, పక్కకు పెట్టేసేసుకుందాము. చూసారా, మన అయితే అన్ని రెడీగా పెట్టేసేసుకున్నామండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేపేసేసుకున్నాము, నల్లేరు వేపేసుకున్నాము, టమాటాలు కూడా వేపేసేసుకున్నాము. ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత మనం చక్కగా పచ్చడి అయితే పట్టేసేసుకుందామండి మిక్సీలో. దానికంటే ముందు కొంచెం హాట్ వాటర్ రెడీ చేసి పెట్టుకుందామండి. ఎప్పుడైనా సరే చన్నీళ్ళు అనేవి అస్సలు పోయొద్దండి చట్నీస్లో కానీ, మామూలుగా మనం నిలవ ఉండే పచ్చడిలో అయినా సరే, లేదు మనం రోజువారీ చేసుకునే పచ్చట్లో అయినా సరే చన్నీళ్ళు అయితే పోయొద్దండి. వేడి వాటరే మనం కొంచెం కాచి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా సరిపోతుంది అనమాట. వాటర్ కూడా కొంచెం కాసి పెట్టుకుందాం పక్కన, అవసరమైతే వేసుకుందాము, లేకపోతే లేదు. కాచి అయితే పెట్టుకుందాం. ఓకేనా? ఇవైతే చల్లారిద్దామండి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఓకేనా? సో ఓకే అండి, చక్కగా అన్ని చల్లారిపోయినాయి అనమాట. మనం అన్ని చక్కగా ఫస్ట్ అయితేనండి మిక్సీ జార్లో ఇదిగోండి చిన్నులపాయలు, జీలకర్ర అయితే వేసుకుందాము. చిన్నులపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది పచ్చడి, నిల్వ కూడా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి మన పచ్చడికి సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అయితేనే బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక గుప్పెడైతే వేసానండి, గుప్పెడికి తగ్గించి వేసాను. చాలకపోతే మనం చూసి తర్వాత వేసుకుందాము. ఓకేనా? వేసేసుకున్నాం కదా. చింతపండు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి చింతపండు కూడా వేసేసుకుందాము. ఓకేనా? ఇప్పుడైతే ఇది మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఓకేనా? చూసారండి, ఇదిగోండి కచ్చపచ్చగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎండుమిరకాయలు కూడా వేసేసుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా వేసి మనం పట్టేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, ఇది కూడా వేసేసుకున్నాం. ఎండుమిరకాయలు కూడా వేసేసుకున్నాగా, ఇది కూడా ఒకసారి పట్టేసేసుకుందామండి. ఓకేనా? పట్టేసేసుకున్న తర్వాత ఏం వేయాలో ఒక సీక్రెట్ చెప్తానండి మీకు, ఏం వేస్తే పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది అనేది. ఇది ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాము, చేసుకున్న తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే అండి, చూసారా చక్కగా మన పచ్చడి ఎలా వస్తుందో. ఇంకా రాలేదు, స్ట్రక్చర్ అనేది వస్తుంది. మనం చక్కగా అంటే మరీ బాగా మెత్తగా పట్టేసేసేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. మిక్సీలో వేసాం కదని చెప్పేసి బాగా మెత్తగా పట్టేశారనుకో అసలు టేస్టే ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తా అన్నా కదా, ఇదిగోండి సీక్రెట్. పచ్చి కరివేపాకండి, చక్కగా ఫ్రెష్ కరివేపాకు అనమాట, కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం దీంట్లో. చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు అన్నానని కాదు, మీరు తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది అసలు. ఇది కూడా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాము. ఓకేనా?
మంచి అరోమా అయితే వస్తుందండి. కరివేపాకు కూడా చక్కగా అంతా నలిగిపోయింది. ఇప్పుడు మనం ఏం వేసుకుందాము చెప్పండి, ఏం వేసుకుందాం చెప్పండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మన పచ్చడికి? నల్లేరు. వేసుకోవడానికి టైం ఉంది. మనం ఇందాడ కాచి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, హాట్ వాటర్, అవి కొంచెం అయితే వేసుకుందామండి. ఓకేనా? మరి ఓ లూజ్గా కాదండి, మన పచ్చడికి సరిపడా వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే నేను మళ్ళీ మిక్సీ పట్టేస్తాను. జాగ్రత్తగా పడుతున్నానండి నేను, మీరు ఒక్కసారి బాగా మెత్తగా పట్టేసేసేయవద్దు. ఓకేనా? ఓకే అండి. అబ్బా, నాకైతే అసలు ఇట్లాగే వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట, అంత మంచి వాసన వస్తుంది. సో ఇదిగోండి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి నల్లేరు. నల్లేరు కూడా వేసేసుకుందాం. ఓకేనా? నల్లేరు కూడా వేసేసుకుందాం. ఈ గిన్నెలో ఉన్న ఈ నూనెంతా నేను వేస్ట్ చేయనండి, తర్వాత శుభ్రంగా చేత్తో తుడిచి వేసుకుంటాను. అలాగే టమాటాలు కూడా వేసేసుకుందామండి ఒకసారి. చల్లారిపోయిందండి, అందుకే చేత్తో వేస్తున్నాను. చేత్తో వేస్తుంది ఏంటి గంగగారు అని చెప్పేసి అనుకోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే ఇది మళ్ళీ ఇంకోసారి ఫైనల్ గా మనం మిక్సీ వేసేసుకుందాం. ఓకే అండి, ఫైనల్ గా మన నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా? మరి మెత్తగా పట్టుకోవద్దండి, ఇట్లా కచ్చాబచ్చాగా పట్టుకోండి. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలన్నమాట. ఇలా పట్టేసేసుకోండి. ఇదిగోండి, ఇలా పట్టుకుంటే చక్కగా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని మనం పోపు అయితే పెట్టేసేసుకుందామండి. ఇంకా లేట్ చేయకుండా, ప్రార్థనకి టైం అయిపోతుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉందనమాట అండి, అందుకే నేను ఈరోజు మిక్సీలో చేయాల్సి వచ్చింది. అది కాకుండా చీకటి పడిపోయింది అనమాట, అందుకని మిక్సీలో చేస్తాను. ఈసారి చేసినప్పుడు మాత్రం కంపల్సరీ రోట్లో చేసి చూపిస్తానండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు కూడా అంతా నేను క్లియర్ గా చెప్పాను మీకు. ఎంత బాగుందనండి సువాసన అయితే. సో ఓకేనా? ఇప్పుడు మన సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మనం చట్నీ అయితే పోపు అయితే పెట్టేసుకుందాం. ఓకేనా? సో ఓకే అండి, ఫైనల్ గా అయితే మన నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనం చక్కగా అన్ని ఐటమ్స్ వేసేసి పట్టేసేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా. ఇది చూడండి, ఇలా బరగ్గానే పట్టుకుండండి, కొంచెం బరగగా ఉంటేనే మనకి పచ్చడి అనేది రుచి వస్తుంది అనమాట. సో మెత్తగా పట్టేసుకున్నాం అనుకోండి, అసలు ఆ టేస్టే తెలియదు అనమాట. సో ఇప్పుడైతే మనం ఇది పోపు అయితే పెట్టేసేసుకుందామండి. పోపుకి ఏమేం కావాలంటే ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, పోపు దినుసులండి, మన ఆవాలు, మన పచ్చెనగపప్పు, మన మినపప్పు అండి, అంతే. ఇప్పుడు మనం చక్కగా పొయ్యి మీద ఇది పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. అది కాగనిచ్చిన తర్వాత మనం పోపు అయితే పెట్టేసేసుకుందాము. ఓకేనా? సో ఒకసారి మనం చట్నీలో ఉప్పు ఎట్లా ఉందో చూపిద్దామండి. ఎట్లాగో వచ్చారు కదా, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో ఒకళ్ళు చూపిస్తే తెలిసిద్ది కదా. అను వెళ్ళిపోయావా? ఇదిగో ఉప్పు చూడవా, నల్లేరు పచ్చడి త్వరగా రా, ఆయిల్గా అయిపోతుంది. సరిపోయింది ఉప్పు? ఓకేనా? ఓకే అండి, ఉప్పు కూడా సరిపోయిందంట. అంటే మనకు తెలిసిన ఒకరికి చూపించుకుంటే మంచిది కదా. ఓకేనా? ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే కాగిపోయిందండి, ఇవన్నీ వేసేసేద్దాము. సూపర్గా వేగిపోతుంది అనమాట, మన పోపు కూడా రెడీ అయిపోతుంది. చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత కిందకి దించుకొని కరివేపాకు అయితే వేసుకుందామండి. మనం పచ్చడి అంతా చక్కగా ఇచ్చేసుకుందాం, స్ప్రెడ్ చేసుకుందాం అంతా. కరివేపాకు కూడా వేసుకోవాలండి. మరి నల్లగా మార్చేసుకోవద్దండి పోపు కూడా. వేగిందండి పోపు, కట్టేసేసేద్దాము. కట్టేసేసుకొని కింద అయితే పెట్టుకొని కొంచెం జాగ్రత్త అండి పోపు వేసేటప్పుడు. ఇది మనం డైరెక్ట్గా చట్నీ అయితే వేసేసుకుందాం. సూపర్ అండి, వావ్ వావ్ వావ్. కొంచెంసేపు కదపకుండా ఇట్లాగే ఉంచేసేద్దామండి. ఉంచేసుకుందాము. ఓకేనా? మన నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి.
ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఏమేమి వేసాను, ఎలా చేస్తే టేస్ట్గా ఉంటుంది ఏంటి అనేది నేను మొత్తం చక్కగా అంతా వివరంగా చెప్పానండి. చక్కగా మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకొని కంపల్సరీగా నెలలో ఒక్కసారైనా చేసుకొని తినవలసిన పచ్చడి అనమాట ఇది. కంపల్సరీగా తెచ్చుకోండి, చేసుకొని తినండి. ఈ రోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హెల్దీ ఐటమ్ అనమాట, హెల్దీ రెసిపీ అనమాట. కంపల్సరీగా మీకు నచ్చుతుందండి కంపల్సరీగా వీడియో అనేది. నేను ఏ ప్రాసెస్లో అయితే చేశానో తప్పకుండా మీరు కూడా అదే ప్రాసెస్లో చేసుకొని తిని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? అను ఎలా ఉందో చెప్పాలి నువ్వే. ఉప్పు సరిపోయిందా? చక్కగా ఆయిల్ కూడా సరిపోయిందా? బాగుంది కదా. అందరికీ తెలియదు అనమాట ఈ పచ్చడి. తెలియదు అని అనుకోవడం కాదు కానీ అందరికీ తెలుసు చాలా మందికి. ఎండుమిరపకాయల పచ్చడి ఎట్లా ఉంటుందో అట్లుంది. ఓకే, నల్లేరు పచ్చడి అని అనిపించదు ఎవరికి. అంత బాగుంది. ఓకే 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 అయితే సూపర్ కదా. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఓకేనా అండి, మనకి రివ్యూ కూడా వచ్చేసిందండి చట్నీది. సో చూసారు కదా వీడియో ఇదనమాట. సో కంపల్సరీగా చేసుకొని తినండి కంపల్సరీగా. ఓకేనా? బాయ్ బాయ్. సారీ అండి, ఎండుమిరపకాయలు కదా గొట్టు వస్తుంది అనమాట. సో ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. చెమటలు చూసారండి ఏ రకంగా పడుతున్నాయో. ఎండలేదు బయట కానీ అయినా ఎందుకనో బాగా చెమటలు పడుతున్నాయి అనమాట. చూడండి అవతారం అంతా ఎలా అయిపోయిందో. సో ఓకేనా అండి, వీడియో అంతటిని చూడండి తప్పకుండా. మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా తెచ్చుకొని చేసుకొని తినండి. నేను చేసిన ప్రాసెస్లోనే మీరు చేసుకొని ఎలా ఉందో ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మంచి హెల్తీ రెసిపీ అనమాట. కంపల్సరీగా చేసుకొని తినండి. మనకు చాలా చాలా మంచిదని చెప్పేసి మన పెద్దలు చెప్పారనమాట. సో కంపల్సరీగా మీకు అందరికి కూడా తెలిసి ఈ మాట కంపల్సరీగా మీరు కూడా తెచ్చుకొని తిని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు అందరికీ. బాయ్ బాయ్.